కంపెనీ మారేటప్పుడు మనము కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక సినారియో ఉంది. సో ఒక సినారియో ఏంటి అంటే వన్ పర్సన్ వర్కింగ్ విత్ సమ్ కంపెనీ, ఒక కంపెనీలో ఒక పర్సన్ తెలిసిన స్టూడెంట్ ఒకరు పనిచేస్తూ ఉంటే, ఇది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన విషయం మీకు చెప్తా ఉన్నాను. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తను కంపెనీ నుంచి రిలీవ్ అయిపోయాడు. వాళ్ళు ఏమన్నారంటే మీకు ప్లే స్లిప్స్ అన్నీ ఇస్తాము, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఎగ్జిట్ ఇంటర్వ్యూ తీసేసుకొని, సో ఓకే అంటే మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఎందుకు ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ అది తీసుకొని కంపెనీ నుంచి రిలీవ్ అయిపోయారు. రిలీవ్ అయిపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్లో మొత్తం సెటిల్మెంట్ అనే అయిపోతుంది. అండ్ పిఎఫ్ సెటిల్మెంట్ ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోతుంది. రిలీవింగ్ లెటర్, పే స్లిప్స్ ఏం కావాలని అన్నీ ప్రొవైడ్ చేస్తామని అన్నారంట. సో ఆ తర్వాత జరిగిన 1 వీక్ సరేలే మనం ఇస్తారు కదా, ఇన్ని 2 సంవత్సరాలు ఈ కంపెనీలో వర్క్ చేసిన అంత మాత్రం ఇకుండా ఉంటారా అని చెప్పి ఇంటికి పోయాడు, ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళిన తర్వాత 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, 3 వీక్స్ అయింది, 1 మంత్ అయింది, 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. అండ్ దే స్టాప్ రెస్పాండింగ్ టు హిస్ కాల్స్ అండ్ ఆల్. ఈయన కాల్స్కి కనీసం రెస్పాండ్ అయితే లేరు. అండ్ ఆయన నెంబర్ కొంతమంది అసలు మేనేజర్ రెస్పాండ్ అవుతలేడు, టీమ్ లీడ్ రెస్పాండ్ అవుతలేడు, అండ్ హెచ్ఆర్ అసలుకే రెస్పాండ్ అవుతలేడు. ఇప్పుడు ఏం చేయాలి పర్సన్, వెళ్ళి ఫైట్ చేసి ఇదంతా అవుతుందా? సో అందుకని ఏంటి అంటే అతను నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మొత్తం ఏం చేయాలి అర్థం కాక దానికి ఒక ప్లాన్ ఇచ్చాను. దట్ ఈస్ ఐ కాంట్ డిస్కస్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. సో డెఫినెట్లీ ఒక ప్లాన్ జాగ్రత్తగా సరే అయిపోయింది వాట్ వీ కెన్ డూ ఫర్దర్ అనేది నేను ఒక ఐడియా ఇచ్చాను. సో తను ముందుకు వెళ్ళాడు ఆ విధంగా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము కంపెనీ మారేటప్పుడు మనం కొన్ని విషయాలు అనేవి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని పాయింట్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా సరే అతను రివర్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే నెక్స్ట్ డే వర్కింగ్ డే అయిపోయిన తర్వాత, లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే తన మెయిల్ యాక్సెస్ అనేది వెళ్ళిపోయింది. అన్నీ కూడా ఈ కంపెనీ మెయిల్ ఐడిలోనే, మైక్రోసాఫ్ట్ అకౌంట్లోనే ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇంకా కంపెనీ మారేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి అంటే మనకు ఖచ్చితంగా 6 months పే స్లిప్స్ అయితే అడుగుతారు. అండ్ ఆఫర్ లెటర్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొక విషయం, మనం పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆర్ఎల్స్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే పే స్లిప్స్ తర్వాత మనము ఒక కంపెనీలో 3 లక్షలు లేదా 4 లక్షలు, ఒక 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయ్యాము. 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయిన తర్వాత మనకి 1 year తర్వాత హైక్ అనేది ఇచ్చారు. ఓకే, 1 year తర్వాత హైక్ ఎంత ఇచ్చారు? 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయితే 4,50,000 లేకపోతే 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెంచారు అనుకుందాం. బాగా పనిచేసాం కాబట్టి ఒక 50,000, 1 లక్ష రూపాయలు అంటే నెక్స్ట్ అప్పుడు మీకు 1 year తర్వాత 4,50,000 ఉంటుంది. సో ఈ 4,50,000 హైక్ లెటర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ హైక్ ఈ విధంగా హైక్ ఇస్తున్నామని ఖచ్చితంగా మెయిల్ మీకు పంపించే ఉంటారు. ఆ మెయిల్ కూడా మీరు ఫార్వర్డ్ చేసి పెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్రైజల్ చేస్తూ ఉంటారు. అంటే బాగా వర్క్ చేశాడు, శబాష్ బేటా అని చెప్పి సో అప్రైజల్ అనేది చేస్తూ ఉంటారు. అప్రైజల్ అంటే బెస్ట్ పర్ఫార్మర్ అని అవార్డు ఇవ్వడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కటి కూడా ఆ బెస్ట్ అవార్డు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా మనం ఏంటి అంటే లింక్డ్ఇన్లో మనం ఎండోర్స్ చేసుకోవాలి. ఓకే, నేను బెస్ట్ ఎంప్లాయ్ అయ్యాను, సో డేట్లో బెస్ట్ ఎంప్లాయ్ అయ్యాను, సో డేట్లో ఈ విధంగా నేను అప్రైజల్ వచ్చింది నాకు, సో డేట్లో నాకు ఇన్సెంటివ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు, అంటే మీరు ఇచ్చే బాగా కష్టపడ్డారు, కంపెనీ ఇచ్చింది, ఓకే వెల్ అండ్ గుడ్, యూ గాట్ సమ్ రివార్డ్, ఎవ్రీథింగ్ మనీ ఏదో వచ్చింది, ఓకే ఇన్సెంటివ్ యాస్. బట్ ఏంటి అంటే ప్లాట్ఫామ్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లింక్డ్ఇన్లో కూడా అది ఎలివేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు లింక్డ్ఇన్లో ఎలివేట్ అవ్వడం ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో మీకు డెఫినెట్గా చెప్తాను. సో లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను. ఇది కూడా మనకి ఎండార్స్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే వీటితో పాటు చాలా ముఖ్యమైన పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్, రిలీవింగ్ లెటర్. సరే మనం ఆఫర్ లెటర్ అన్ని జాగ్రత్త పెట్టుకున్నాం, హైక్ లెటర్ పెట్టుకున్నాం, పే స్లిప్స్ పెట్టుకున్నాం, బ్యాక్ సైడ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఫరక్ లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే Form 16 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సరే Form 16 కూడా మనకు పెద్ద టెన్షన్ లేదు, దాని గురించి కూడా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, మనం ఒక సీఏని కలిసినా కానీ విల్ గెట్ నో ప్రాబ్లం, నో వరీస్ ఆన్ దట్. బట్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిఎఫ్ డీటెయిల్స్, యూఏఎన్ సంబంధించిన మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తెలుసుకోవడం అనే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ నువ్వు కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్వడు నీ కాల్స్ ఎత్తడు. సో ఎవరు అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో ఏది ఉన్నా ఏం చేసుకున్నా ఎట్లున్నా కానీ కంపెనీలో ఉన్నంత వరకే నీ అన్నీ ప్లాన్ చేసుకొని ఎవరితో గొడవ పెట్టుకోకుండా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో సమ్టైమ్స్ దే మే ఆస్క్ త్రూ, అంటే ఆల్రెడీ లింక్డ్ఇన్ ఎండోర్స్ చేసిన, దే మే ఆస్క్ త్రూ టు యువర్ టీమ్ లీడ్ ఆర్ దే మే ఆస్క్ యువర్ మేనేజర్ టు అబౌట్ యువర్ ఎలా ఉంది ఏంటి. సో ఇలాంటి అంటే ఇవన్నీ ఉంటాయి. సో అందుకని మీరు ఆలోచించండి.
అండ్ కంపెనీ మారేటప్పుడు కంపెనీ నుంచి బయటకు వస్తే నీ ఫోన్ ఎవరు ఎత్తరు, గుర్తుపెట్టుకోండి. సో ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంకొక జాబ్ ఎత్తుక్కోవడానికి, ఇంకోటి ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 6 months, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గ్యాప్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ గ్యాప్ వచ్చినప్పుడు 6 months, లెస్ దెన్ 6 months ఇస్ ఫైన్. బట్ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ అంటే మీరు ఆ సిచ్యువేషన్ బాగాలేదు, టైం ఈజ్ గెటింగ్ అంటే ఎక్కువగా టైం అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు అర్థమవుతుంది, మీకే అర్థమవుతుంది. మీ డొమైన్లో కాల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రొఫైల్ పెట్టిన తర్వాత చేంజెస్ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇంకొక ఆల్టర్నేట్ ప్లాన్ బి కూడా ఉండాలి. ఆ ప్లాన్ బి అనేది ఏంటి అనేది డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. సో అప్పుడు నేను క్లియర్గా మీ ప్రొఫైల్ని బట్టి నేను చెప్పగలుగుతాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.